మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఇవైతే చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయి అనమాట. అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయబోతున్నారు. అది కూడా 13 మంది ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారు. వీళ్ళు చేసిన అరాచకాలను బయటపెట్టడం కోసం ఒక స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీని గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారు. అసలు దీంట్లో నిజానిజాలు ఏంటి అని కూడా. మామూలుగా గత కొంతకాలం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. రైజ్ అనే ఒక సంస్థ సర్వేలో కూడా తెలుగుదేశంలో కొత్తగా ఎన్నికైన దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, అందులో 90% ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది ఆ నివేదిక, ఆ సర్వేలో తేలింది. ముఖ్యంగా రాయలసీమలో 33 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. మొత్తం రాయలసీమలో ఒక కుప్పం, హిందూపురం మినహాయిస్తే మిగతా చోట్లన్నింటిలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందనేది చెప్పారు. అట్లాగే రెడ్ జోన్లో 50 మంది ఎమ్మెల్యేలు, ఆరెంజ్ జోన్లో 97 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ రెండు కూడా ప్రమాదం. రెడ్ అంటే మరీ సీరియస్, ఆరెంజ్ ప్రమాద సూచిక. ఓన్లీ గ్రీన్ జోన్లో అంటే మంచి పేరున్నది ఓన్లీ 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అనేది ఈ నివేదిక చెప్పింది. అట్లాగే మంత్రులు కూడా వాసంశెట్టి సుభాష్ కానీ, గుట్టిపాటి రవికుమార్ కానీ, మండిపల్లి రాంప్రసాద్ కానీ, సవిత, ఇంకొక 3 మంత్రులు, వీళ్ళ మీద కూడా వ్యతిరేకత ఉంది. వీళ్ళకి కూడా ఉద్వాసన పలుకుతాడు చంద్రబాబు, అంటే తీసేస్తాడు అని కూడా, తీసేయబోతున్నాడని కూడా అప్పట్లో వచ్చాయన్నమాట. అట్లాగే కొంతమంది కొన్ని చోట్ల తెలుగుదేశం ఎమ్మెల్యేలు జనసేన నాయకుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని నానా హింస పెడుతున్నారు అనేది కూడా నివేదికలు వచ్చాయి. ముఖ్యంగా నెల్లిమర్ల కావచ్చు, విశాఖ సౌత్ కావచ్చు, యలమంచిలి, ఇలాంటి చోట్ల సఫికేషన్ ఫీల్ అవుతున్నారు జనసేన నాయకులు అనేది కూడా వచ్చాయన్నమాట. సో ఇలాగా వచ్చాయి. అయితే లేటెస్ట్గా ఒక 7 మంది ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యాడు లోకేష్ అని కూడా వచ్చాయి. ఆ 7 మంది ఎమ్మెల్యేల గురించి కూడా మనం ఒక వీడియో చేసాం. అది ముఖ్యంగా ఏంటంటే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఆయన ఒక తెలుగు మహిళకు సంబంధించిన ఒక నాయకురాలతో వీడియో కాల్లో అసభ్యంగా ప్రవర్తించిన ఆ వీడియో బయటకు వచ్చింది. అలాగే కోన రవికుమార్, ఆయన ఒక కాలేజీ ప్రిన్సిపాల్ని అర్ధరాత్రి ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఆమె నిన్న కూడా ఆరోపణలు చేసింది. అట్లాగే అనంతపూర్ దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ని బండబూతులు తిడుతూ ఆయన ఆడియో లీక్ అయింది. అట్లాగే అరుణ అనే ఒక ఆవిడ కోసం ఆవిడ లవర్గా ఉంటున్న శ్రీకాంత్ అనే ఒక లైఫర్ అంటారు వాళ్ళని, అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడిన అతని దగ్గర ఒక 2 కోట్ల డబ్బులు తీసుకొని అతనికి పెరోల్ ఇప్పించారనే ఆరోపణలు గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా వచ్చాయి. వాళ్ళు మేము ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు, కాకపోతే డబ్బులు తీసుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి అడిగితే మేము రెఫరెన్స్ ఇచ్చాము, లెటర్లు ఇచ్చాము, రికమెండేషన్ లెటర్లు ఇచ్చాము అనేది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వాళ్ళిద్దరు. అట్లాగే బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలంలో అటవీ శాఖ అధికారులు 4గురిని కిడ్నాప్ చేసి రాత్రంతా పెట్టుకొని కొట్టి వాళ్ళని అవమానపరిచి మార్నింగ్ 4 గంటలకి బయటకు వదిలారు. దాని మీద ఆల్రెడీ నివేదిక కోరాడు. ఈవెన్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కోరాడు. అందులో మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఇతన్ని A1 పెట్టకుండా బుడ్డ రాజశేఖర్ రెడ్డి A1గా ఒక జనసేన నాయకుడిని పెట్టారు. సో దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అట్లాగే కొలికపూడి శ్రీనివాస్, అతను తిరువూరు ఎమ్మెల్యే, అతను ఎప్పటి నుంచో కొరకరాని కొయ్యిలాగా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాగే ఈ 7 మంది ఎమ్మెల్యేలని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. అది కాకుండా ఇంకొక 6 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 13 మంది ఎమ్మెల్యేలని నిన్న చంద్రబాబు చాలా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాడని చెప్తున్నారు. అంటే వాళ్ళని సస్పెండ్ చేయబోతున్నారు త్వరలో అనే వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళ మీద ఒక ప్రాథమిక నివేదిక తెప్పించుకొని డీటెయిల్గా వాళ్ళు చేసిన కార్యక్రమాలు చేసినాక ఈ 13 మందిని సస్పెండ్ చేయబోతున్నారనే వార్త కూడా వైరల్ అవుతుంది. అట్లాగే నిన్న ఏంటంటే ఉండవల్లిలో నిన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఇన్ఛార్జీలు, అధ్యక్షులు వీళ్ళతో అంతా కూడా చంద్రబాబు మీటింగ్ జరిపారు, రివ్యూ జరిపారు. ఈ క్రమంలో ఆయన చాలా విషయాలు ముందే నివేదికలు తెప్పించుకొని ఎవరెవరు చరిత్ర ఏంటి, ఎవరెవరు ఏ కైండ్ ఆఫ్ అక్రమాలకి
పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆయన దగ్గర డీటెయిల్స్ వచ్చి అందుకని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చి కొంత టైం తీసుకొని వీళ్ళందరినీ ఒకేసారి 13 మందిని సస్పెండ్ చేయాలా, లేకపోతే ముందుగా దీంట్లో కూడా హార్డ్ కోర్ ఎవరున్నారో వాళ్ళని 4-5 సస్పెండ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు మారకపోతే అప్పుడు చేయాలా, ఇవన్నీ ఉన్నాయి. సస్పెండ్ చేసి ఏమన్నా ఇబ్బందులు అయితే మళ్ళీ వాళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తారో లేదో డౌట్. సో అందుకని సస్పెండ్ చేసే వరకు వెళ్తారా, లేకపోతే తాత్కాలిక సస్పెండ్ చేసి పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకుంటారా? ఎందుకంటే పరువు పోతుంది. ఇప్పుడు తెలుగుదేశం మీడియానే ఈ ఎమ్మెల్యేల అవినీతి గురించి, ఈ ఎమ్మెల్యేల అరాచకుల గురించి విపరీతంగా ఫ్రంట్ పేజీలో రాయడం మొదలుపెట్టారు. సో అనేక తెలుగుదేశం నాయకులే చాలా చోట్ల, మొన్న అక్కడ ప్రభాకర్ చౌదరి అనంతపూర్, ఆయన దగ్గుపాటి ప్రసాద్ గురించి ఓపెన్గానే ఆయన మాట్లాడుతున్నాడు. ఇతను ప్రజల్ని హింసిస్తున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు అని అతనే మాట్లాడుతున్నాడు. వీళ్ళే తెలుగుదేశం నాయకులే పోస్టులు పెడుతున్నారు. 1 year కూడా కాలేదు, అప్పుడే వీళ్ళు 5 ఏళ్లలో సంపాదించిందంత 1 yearలో సంపాదించేస్తున్నారు. సో పైగా చాలా చోట్ల వైసీపీ నాయకులతో కుమ్మక్కు అవుతున్నారని. ఎందుకంటే 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు కూడా ఇదే విధంగా దోచుకున్నారు. ఇసుక, మద్యం, ఇంకా గనులు, లేకపోతే అక్కడ ఉన్న వనరులు, వీటన్నిటిని దోచుకోవడం ఒకటైతే ప్రజల్ని వేధించడం, మటన్ కొట్టోడు దగ్గర నుంచి ఇంకా అందరి దగ్గర మంత్లీ కలెక్ట్ చేయడం, మామూలు కలెక్ట్ చేయడం, ఎవరు ఇల్లు కొంటున్నా వీళ్ళకి తెలియకుండా ఇల్లు కొనకూడదు, తెలియకుండా అమ్మకూడదు ఆస్తి కానీ ఏదైనా. ఉద్యోగస్తులంతా కూడా ఎక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఏ పని కోసం మనం వెళ్ళినా ముందు మీరు ఎమ్మెల్యేలను కలిసిరండి అని చెప్పే పరిస్థితి కనబడుతుంది. సో అంటే వీళ్ళు ఏంటంటే ఒక 100-150 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు అది వెనక్కి రావాలి, ప్లస్ నెక్స్ట్ ఎన్నికలకి ఒక 100-150 రావాలి. సో ఒక్కొక్క ఎమ్మెల్యే తన టార్గెట్ 300 నుంచి 500 కోట్లు పెట్టుకున్నారు. ఈ 500 కోట్లు ఆ నియోజకవర్గంలో సంపాదించాలి ఈ 5 ఏళ్లలో. 5 ఏళ్ళు ఉంటాము, లేకపోతే ముందస్తు ఎన్నికలు కూడా రావచ్చు. సో జమిలి ఎన్నికలు కాబట్టి ఈ 3-4 ఏళ్లలోనే లాగేయాలని డే 1 నుంచి పరుగుల్లో ఉన్నారనమాట. సో అందుకని చంద్రబాబు ఒక కమిటీలు వేస్తున్నాడు. ఇప్పుడు ఒకటేమో నియోజకవర్గం మంత్రులకు చెప్పారు, మీదే బాధ్యత, మీరు మీ ఇన్ఛార్జిగా ఉంటున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గురించి మీరే నాకు రిపోర్ట్ చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత మీదేనో ఒకటి చెప్పాడు. తర్వాత ఎంపీ నియోజకవర్గ కమిటీ 3 కూడిన కమిటీ వేశాడు. ఒక ఎవ్రీ ఎంపీ నియోజకవర్గానికి అంటే లోక్సభ నియోజకవర్గానికి 3 కూడిన కమిటీ ఉంటుంది అన్నమాట. దీంట్లో మళ్ళీ సబ్ కమిటీలు 34 మందితో ఒక కమిటీ, ఒక ఎంపీ నియోజకవర్గంలో. దీంట్లో పార్టీ అధ్యక్షులు ఉంటారు, ఉపాధ్యక్షులు ఉంటారు, కార్యనిర్వాహక కార్యదర్శి ఉంటారు. ఇలాగా వీళ్ళందరినీ కలిపి ఒక 34 మందితో. అవి కాకుండా 23 మందితో అనుబంధ విభాగాలు, రైతు విభాగం, మహిళా విభాగం, విద్యార్థి విభాగం, యువజన అట్లా వీటితో ఒక 28 మంది. అవి కాకుండా సాధికార సమితి అని మళ్ళీ ఒక 54 మందితో ఒక ఎంపీ. అంటే అనేక కమిటీలు వేస్తున్నారు చంద్రబాబు. సో ఆయన ఇప్పుడు ఏంటంటే సీరియస్గా తీసుకున్నాడు. ఇది తీవ్ర వ్యతిరేకత వస్తుంది, 1 yearలోనే ఇంత వ్యతిరేకత వస్తే ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఎమ్మెల్యేల వల్లనే నేను లాస్ట్ టైం కూడా ఇట్లాగా అరాచకాల్లో ఓడిపోయాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఓటమి వస్తుందేమో అన్న భయం, లేకపోతే ఆందోళన చంద్రబాబులో వచ్చినట్టుగా కనబడుతుంది. అందుకని ఇప్పుడే టైం మించిపోలేదు, 1 year అయింది కాబట్టి ఇప్పుడే కట్ చేస్తే ఈ ఎమ్మెల్యేలని వీళ్ళని కొద్దిగా ప్రజల్లో చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందనేది చంద్రబాబు ఉంది. ఆల్రెడీ 3-4 సర్వేలు చేయించారు ఆయన కూడా. అది కాకుండా ఇండిపెండెంట్ కొన్ని సర్వేలు చేశారు. అన్ని సర్వేల్లో కూడా ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత నెంబర్ 1 అంశం. ఈ ప్రభుత్వం మీద అనేక వ్యతిరేక అంశాలు 9 నుంచి 10 అంశాలు చేశారు. అందులో అమరావతి ఒకటి ఉంది, ఎమ్మెల్యేలది ఉంది, తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఫుల్గా అనేది ఉంది. ఇలాగ రకరకాల అంశాలు ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలది టాప్లో ఉందన్నమాట. సో అందువల్ల ఎప్పుడైనా కూడా కింది స్థాయిలో వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుంది. ఎమ్మెల్యే చెడ్డ చేసినా, ఎమ్మెల్యేని మాత్రమే ఓడించాలనుకున్నా గవర్నమెంట్ అది వీళ్ళ పార్టీకే కదా దెబ్బ. అందుకని సీరియస్గా హెచ్చరించారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము, ప్లస్ టికెట్ ఇవ్వము ఇంకా ఎప్పుడు అనేది కూడా చంద్రబాబు క్లియర్గా నిన్న చెప్పాడని చెప్తున్నారు. ఇది ఒక రకంగా మంచి నిర్ణయం అని చెప్పాలి చంద్రబాబు చేసి. థ్యాంక్ యూ సో మచ్.